డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాము. ఆల్మోస్ట్ అరౌండ్ 800 పేషెంట్స్ స్క్రీన్ చేస్తాము. అన్ని రకాల ట్రీట్మెంట్స్, పళ్ళవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పళ్ళు తీయడం అయినా, బయాప్సీ తీయడం, ఇన్ఫెక్టివ్ కేసెస్ కట్ చేస్తాము. పేషెంట్స్ అడ్మిట్ చేసుకొని మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అని ఫేషియల్ ఫ్రాక్చర్స్ అనేవి అడ్మిషన్ చేసుకొని మేము ఇక్కడ ట్రీట్మెంట్ సర్జరీస్ చేస్తాం. ఇది ఒక హాస్పిటల్లోని, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనకి మ్యాక్సిలోఫేషియల్ ట్రామా సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. సో అరౌండ్ 20 to 25 కేసెస్ ఆఫ్ ఫేషియల్ ట్రామా ఆపరేట్ చేస్తాం పర్ మంత్ అండర్ ఆరోగ్యశ్రీ. నా పేరు బి నరసింహ, డిప్యూటీ టీజీఎంఎస్ రేడేసి. మేము అంటే ఈ జీజేసీ కానీ ఇంకా వాటికి అంటే మెయింటెనెన్స్ సంబంధించిన అవి చేస్తూ ఉంటాము. అయితే మనకు బాత్రూమ్స్ కొద్దిగా ఇది ఉంది, దానికి అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. త్వరలో మొత్తం బాగా చేస్తాము. ఇది చేస్తాం. సిపేజ్ కూడా టోటల్ రిపేర్ ఒకటి ప్రాసెస్ చేస్తాం. ప్రపోజల్ పెట్టేసినాము, శాంక్షన్ వస్తుంది, చేసాం. బడ్జెట్ ఎంత సార్? బడ్జెట్ 150 లక్షలకు చేసినాము. శాంక్షన్ వచ్చింది టెండర్ పిలుచుకొని ఒక 1 monthలో ఒక నెల రోజులు కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్లో మాకు కనీసం 400 to 500 డెలివరీస్ పర్ మంత్ అవుతున్నాయి. దాంట్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 200 వరకు నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము. ఫస్ట్ కాన్పు వాళ్ళకైతే మ్యాక్సిమం నార్మల్కే ట్రై చేస్తామండి. కంపేర్ టు బయట హాస్పిటల్స్లో మన దగ్గర మానిటరింగ్కి అందరూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ కాన్పు వాళ్ళకి నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. బయట ఆల్మోస్ట్ సిజేరియన్కి ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు ఏం లేకుండా ఇక్కడ మంచి ఫెసిలిటీస్తో, మంచిగా మానిటరింగ్తో నార్మల్ చేసి ఇంటికి పంపిస్తున్నాం. సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్లు చేస్తున్నాం. ఈవెన్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేస్తున్నాం. అంటే కీల మార్పిడి దాదాపు మనం బయట చేసుకుంటే అవి మనకు 2 లక్షల వరకు, ఒక కీల మార్పిడికి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా చేతులు కాలు ఫ్రాక్చర్ అయినా, చేతులు ఫ్రాక్చర్ అయినా, స్పైన్ సర్జరీ అయినా అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విషయానికి వస్తే 2 ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసరు, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 SRలు, 11 మంది పీజీలు ఉన్నారు. అంటే ప్రభుత్వ పరంగా కానీ అదేవిధంగా ఎన్ఎంసి ప్రకారం మనకు ఎంతమంది డాక్టర్లు అవసరమో అందరం మేము ఇక్కడ అవైలబుల్ ఉన్నాం. 24 గంటలు యాక్సిడెంట్ కేసులు కానీ, ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్ మేము చేస్తున్నాం. 24 గంటలు అవైలబుల్ ఉంటున్నాం. డాక్టర్ స్వాతి, టీ హబ్ నోడల్ ఆఫీసర్. ఇక్కడ మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ 2021 నుంచి స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల రక్త పరీక్షలు చేశాము. సో ఇక్కడ మనకి బయట ఒక 3,000 నుంచి 5,000 అయ్యే ప్రతి పరీక్ష ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో జరుగుతుంది. అండ్ మంచి క్వాలిటీతో మేము ఇస్తున్నాము. అరౌండ్ 100 వివిధ పరీక్షలు అవుతున్నాయి 3 డిపార్ట్మెంట్స్లో. డెంగ్యూకి సంబంధించిన ఎలిజా టెస్ట్ కానీ, ఇంకా రక్తహీనతకు సంబంధించిన టెస్ట్, థైరాయిడ్ పరీక్షలు, డయాబెటిక్ పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా మంచి క్వాలిటీతో అందుతున్నాయి. ప్రతి ఒక్క పేషెంట్కి క్వాలిటీ టెస్టింగ్ ఇస్తున్నాము. రోజుకి ఒక 1000 పేషెంట్స్కి శాంపుల్స్ తీసి ఒక 60 స్పోక్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 60 స్పోక్స్ నుంచి రోజుకి మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్ అలీ అండి. మన దగ్గర బ్లడ్ బ్యాంక్లో ప్రతిరోజు 15 నుంచి 18 బ్లడ్ యూనిట్స్ మనం ట్రాన్స్ఫ్యూజ్ ఇష్యూ చేస్తూ ఉంటాము. అండ్ వీటికి సంబంధించిన క్రాస్ మ్యాచింగ్ కూడా మనకి ఖచ్చితంగా మనం చేయడానికి జెల్ కార్డ్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఈవెన్ ఇంకా బయట బ్లడ్ బ్యాంక్స్లో కానీ అక్కడ ట్యూబ్ మెథడే చేస్తుంటారు. మన దగ్గర అడ్వాన్స్డ్ జెల్ కార్డ్ టెక్నిక్ అవైలబుల్ ఉంది. సో దీంతో ఏంటంటే ఖచ్చితంగా క్రాస్ మ్యాచింగ్ అనేది సరిగా జరుగుతుంది. అండ్ మనము మంచి యూనిట్స్ మనం ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. అట్లనే ఈ ఫీవర్ సీజన్స్లో మనకి ప్లేట్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి బోత్ ర్యాండమ్ ఆర్డిపి అండ్ ఎస్డిపి అని ప్లేట్లెట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాము. ఈ మంత్ మనం 40 యూనిట్స్ వరకు మనం ఇష్యూ చేసాము. అండ్ ఎస్డిపి చేయడానికి కూడా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ప్లేట్లెట్ రక్త కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మనం ఇష్యూ చేయొచ్చు. నేను జనరల్ మెడిసిన్ విభాగము. మా విభాగంలో ముఖ్యంగా షుగరు, బీపీ పేషెంట్లు ఇప్పుడు మన ప్రభుత్వం ప్రకారం ఏంటంటే
ఎన్సిడి క్లినిక్ అని పెట్టడం జరిగిందనమాట. షుగర్ బీపీ ఉన్న వాళ్ళందరికీ ఉచితంగానే ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వార్డులో అంటే ఐసీలో కానీ అదేవిధంగా మనకు మగవాళ్ళ వాళ్ళు ఆడవాళ్ళ వాళ్ళు కలిపి మొత్తం అన్నీ కలిపి దాదాపు ఒక 120 వరకు మనకు అడ్మిషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మందిలో డెంగ్యూ జ్వరము, టైఫాయిడ్ జ్వరము కానీ ఏదైనా మలేరియా జ్వరం వస్తే చాలామంది భయపడి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా 1,00,000, 2 లక్షల వరకు కూడా ఖర్చు అయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎవ్వరు అట్లా భయపడాల్సిన పని లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు డెంగ్యూ జ్వరానికి కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఉచితంగా మనకు ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ ఈ డెంగ్యూ జ్వరం టెస్ట్ కూడా ఉన్నదా లేదా అనేది నిర్ధారించేది కేవలం మన గవర్నమెంట్లోనే ఉంది. ప్రైవేట్లో కూడా ఇట్లాంటి డెంగ్యూ జ్వరం టెస్ట్ ఎక్కడ లేదు. టైఫాయిడ్ కూడా స్పెషల్ టెస్ట్ ఎక్కడ మనకు ప్రైవేట్లో లేదు, కేవలం మన గవర్నమెంట్లోనే ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మన ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఈ డెంగ్యూ జ్వరాన్ని కానీ టైఫాయిడ్ జ్వరం కానీ మన దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా మన జిల్లా అధికారులు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు చెప్పిన దాని ప్రకారము సపరేట్గా మనం ఇప్పుడు ఇక్కడ ఫీవర్ వార్డ్ అని అంటే జ్వరాన్ని సపరేట్గా వార్డు కూడా పెట్టినాం. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటులో లక్షలు వెచ్చించి అనవసరంగా బాధలు పడవద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి. ప్రజలకు సౌకర్యాల కొరకు సీజన్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి నేను, కలెక్టర్ గారు, వేణు గారు, తయారు గారు అందరం హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో డిస్కషన్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ మన డిస్టిక్లో పేషెంట్స్ వస్తూ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేసడానికి మనం అన్ని విధాలుగా ఉన్నామా, అన్ని డాక్టర్స్ ఉన్నారా అని డిస్కషన్ చేశాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడిపించాం. నేను సిన్స్ మనకు 40 years కింద నుంచి మనకు మెడికల్ కాలేజ్ కావాలి, హాస్పిటల్ కావాలని మన గ్రాండ్ ఫాదర్స్ కూడా అనేవాళ్ళు. అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఓ పట్టుతో ఇది హాస్పిటల్ కట్టించాం. బాగా చేసి కట్టించినందుకు కొన్ని చిన్న చిన్న రిపేర్స్ వస్తూ ఉన్నాయి. వితిన్ 1.5 monthsలో రిపేర్స్ కూడా అయిపోతాయి. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళే మాట్లాడారు. ఆల్ డిపార్ట్మెంట్స్ నియర్లీ మన హాస్పిటల్లో 180 వరకు డాక్టర్స్ ఉన్నారు. 180 డాక్టర్స్ ఉన్నారు, ఆల్ టైప్ డాక్టర్స్. నేను మన డిస్టిక్ ప్రజలకు ఒకటే, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ కానీ బోధల్లో కానీ ఆలూరులో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడున్న చిన్న దాంతోనే ఇష్యూ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత ఎన్ని డెంటల్ కానీ ఫ్రాక్చర్స్ అయితే కాళ్ళు చేతులు ఎరిగితే కానీ నీ రిప్లేస్మెంట్ ఏది మోకాళ్ళు చిప్ప కూడా వేసినప్పుడు కానీ బయట పోతే 3-4 lakhs తీసుకుంటాం. ఇంతకుముందు కూడా ఇక్కడ 125 cases చేసాం. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి చాలా అన్ని టైపుల డాక్టర్స్ ఉన్నారు, ప్లస్ మెరిట్ డాక్టర్స్ ఉన్నారు. పట్టించుకోక గత 10 సంవత్సరాల్లో మొన్నటి వరకు మనం స్కూల్లో టీచర్లకు అంత గట్టిగా చెప్పి లెక్చరర్లకు చెప్పే వరకు ఎడ్యుకేషన్ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు కూడా వాళ్ళకు మీకు ఏం కావాలి తక్కువ అవన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీరు ట్రీట్మెంట్ చేయండి ప్రజలకు అయినంత మటుకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా నమ్మకం ఉంది. మరి ఇందరు మంది పేషెంట్లు చూస్తూ ఉన్నారు. అదే ప్రైవేటుకు పోతే ఈ మనం ట్రీట్మెంట్ చేసేది ₹1,00,00,000 ఖర్చు అవుతూ ఉంది. ఆ డబ్బును వృధా చేయకుండా మన దగ్గర అందరు మెరిట్లో వచ్చిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మనం పని తీయించుకోవాలి. ఎక్కడన్నా కానీ ఇవన్నీ చేస్తూ ఎక్కడైనా చిన్న చిన్న నిర్లక్ష్యంతో తొందరపడి హాస్పిటల్ వచ్చి మనతో అక్కడ సూపరింటెండెంట్లు ఉంటారు, కన్సల్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీకు బాధ ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పుకోవాలి. కానీ
ఇక్కడ హాస్పిటల్ ఏదో వాతావరణం జరుగుతుంది అనుకుంటూ చెప్తూ, అదేవిధంగా తప్పనిసరిగా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు, అవన్నీ విత్ ఇన్ 1.5 months చేద్దాం, వేరే ఏం ప్రాబ్లం లేదు, ఇవన్నీ తప్పనిసరిగా చేద్దాం. అదేవిధంగా నెంబర్ మనకి ఓపీ సెన్సస్ డైలీ న్యూ రిజిస్ట్రేషన్స్ కొత్త పేషెంట్స్ మన 1800 నుంచి 2000 దాకా వస్తున్నారు దీని కింద. సో అది అవుట్ పేషెంట్స్ దీని కింద ఉంది. సో ఇన్ పేషెంట్స్ డైలీ మనకి 120 నుంచి 150 దాకా అడ్మిట్ అవుతున్నారు దీని కింద. సో నెలకి దగ్గర 3000 మంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కింద అడ్మిట్ అయ్యి వాళ్ళు సేవలు పొందుతున్నారు దీని కింద. సో సర్జరీస్ మనకి డైలీ ఒక 20 నుంచి 25 దాకా అవుతాయి. నెలకి 600 మేజర్ సర్జరీస్ అవుతున్నాయి. దగ్గర 1500 చిన్న సర్జరీస్, యాప్సెస్లు డ్రైన్ చేయడం ఇలాంటివన్నీ చిన్న సర్జరీస్ అవుతున్నాయి. సో డెలివరీస్ మనకి నెలకి సుమారుగా 500 నుంచి 600 దాకా డెలివరీస్ అవుతున్నాయి. ఈ డెలివరీస్లో మనకి ఏంటంటే ఒక 200 నుంచి 250 దాకా నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. ఇంకో 250 దాకా సిజేరియన్ సెక్షన్స్ కొంచెం అవుతున్నాయి దీని కింద. సో అలాగే మెడిసిన్ అడ్మిషన్స్ ఎట్ ఏ టైం మనకి 120 దాకా అడ్మిషన్స్ ఉంటాయి దీని కింద. సో ఇక్కడ బీపీ, షుగర్ ఇలాంటి పక్షవాతం, స్ట్రోక్ పేషెంట్స్ అందరూ వస్తున్నారు. స్నేక్ బైట్, పాము కాట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఆ మందులన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్నిటికీ ట్రీట్మెంట్ జరుగుతుంది దీని కింద. సో పీడియాట్రిక్స్లో కూడా చిన్నపిల్లల విభాగంలో మొదటి నెల రోజులకి న్యూ బోర్న్ నవజాత శిశు విభాగం ఉంటుంది ఎస్ఎన్సియు. సో మనకి నెలకి దగ్గరగా 120 అడ్మిషన్స్ వస్తున్నాయి దీని కింద. సో వాళ్ళకి తగిన వైద్యం అందుతుంది. సో పీడియాట్రిక్స్ పిఐసిలో నెలకి దాదాపుగా 600 మంది వైద్యం తీసుకుంటున్నారు కింద. సో మా మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ మనకి దీనికి కింద. సో మిగిలిన అలాగే మనకి ఆర్థోపెడిక్లో డైలీ మనకి 100 ఓపీ దాకా వస్తుంది. సో మామూలు రొటీన్ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో పాటు టోటల్ నీ రీప్లేస్మెంట్ టీకేఆర్ కూడా మనకి చేస్తున్నారు. సో నెలకి 15 నుంచి 20 దాకా టీకేఆర్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి దీని కింద. సో అలాగే మిగిలిన వైద్య విభాగాలు కూడా ఊపిరితిత్తులు, పల్మనాలజీ విభాగంలో సో టీబీ కేసులు కానీ, ఏమైనా న్యూమోనియాలు వచ్చి ఏమైనా సీరియస్ అవ్వడం, ఏమైనా వెంటిలేటర్ అవసరం అయితే వెంటిలేటర్ పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కింద. సో డెంటల్ దాంట్లో మనకి కొంచెం డెంటల్ ట్రీట్మెంటే కాకుండా మ్యాక్సిఫేషియల్ సర్జరీస్ కూడా మిగిలిన చోట ఎక్కడ అవ్వట్లేదు. ఇక్కడ మన దగ్గర కొంచెం ప్రత్యేకంగా డాక్టర్ గారు ఉండటం వల్ల మన దగ్గర సర్జరీస్ కూడా అవుతున్నాయి దీని కింద. సో అలాగే ఈఎన్టీ ఆప్థాలజీ, కెటరాక్ట్ ఆపరేషన్